అయితే ఎప్పుడైతే మీరు కంకణం కడతారో అంటే మనము గ్రామం బాగుండాలి అంటే ఫస్ట్ మనం ఇంటి నుంచి స్టార్ట్ కావాలి. ఇంటి నుంచి అంటే ప్రతి ఇంటికి మన గవర్నమెంట్ సర్వెంట్స్ వీళ్ళంతా పోయి చెప్పాలంటే చాలా కష్టం. కాబట్టి ఇంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఇంటి నుంచి ఒక పిల్లవాడు ఒక పాప వచ్చింటారు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తే మెసేజ్ అనేది ఫాస్ట్గా ప్రతి ఇంటికి చేరుతుంది. కాబట్టి మీరు కూడా మనము ఫస్ట్ వ్యక్తిగత పరిశుభ్రతగా ప్రాధాన్యత ఇచ్చాలి. ఎందుకంటే ఫస్ట్ గోర్లు మనం గోర్లు శుభ్రంగా పెట్టుకోవాలి. ఎందుకు గోర్లు శుభ్రంగా పెట్టుకోవాలి? మనం ఎక్కడన్నా వెంటనే గోర్ల మధ్యలో నల్లగా ఉంటుంది అంటే దుమ్ము ధూళి అవన్నీ చేరుతా ఉంటాయి. ఆ చేరిన వెంటనే మనం మళ్ళా చేరి కడుక్కున్న పోవు. తర్వాత మనము వేడి అన్నంలో కానీ చారులో కానీ మళ్ళా తిన్నప్పుడు ఆ సూక్ష్మ క్రిములన్నీ మన కడుపులోకి చేరి మనకి వ్యాధులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఫస్ట్ గోర్లు శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత రెండవది ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఖచ్చితంగా ఎంత పని ఉన్నా ఎన్ని నీళ్లున్నా నీళ్లు లేకపోయినా ఆ నీళ్లు ఫస్ట్ చేతులు కడుక్కున్న తర్వాతనే శుభ్రమైన ఆహారం తింటే అది మన కడుపుకు అంటుతుంది. తప్ప మీరు మలినం చేతులతో తిన్నారంటే మీరు అన్నం తిన్నా కూడా వ్యాధి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎంత పని ఉన్నప్పటికీ ఎంత అర్జెంట్ అయినప్పటికీ ఫస్ట్ ఏళ్ళు శుభ్రం చేసుకోవాలి. చేతులు బాగా శుభ్రం చేసుకొని మన నోరు కూడా శుభ్రం చేసుకోవాలి. ఒకసారి నోరు పుక్కలిచ్చిన తర్వాతనే మనము భోజనం చేయాలి. ఎందుకు ఆ విధంగా చేయాలంటే భవిష్యత్ పౌరులు మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే మీ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులంతా పిల్లలపైనే వాళ్ళ ఆశయాలన్నీ పెట్టుకుంటారు. ఆ పిల్లవాళ్ళు సరిగా లేకపోతే ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏదైనా పనికి పోవాలన్నా మా పాప జ్వరం వస్తుందని ఆ రోజు కుంటపడుతుంది. ఆ డబ్బు లాస్ అయ్యేది కూడా మీరే లాస్ అవుతారు, మీ తల్లిదండ్రులు కూడా లాస్ అవుతారు. కాబట్టి మీరు ఫస్ట్ వ్యక్తిగతంగా తల్లిదండ్రులు చెప్పకముందే మీరు అది అలవాటు చేసుకోవాలి. బాగా శుభ్రంగా ఉండాలి, ప్రతిరోజు స్నానం చేయాలి, తర్వాత సాయంత్రం మంగడుకోవాలి, ప్రొద్దున లేస్తేనే నోరు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇవి ఒకరు చెప్పేది కాదు. మనంతకు మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో మనం కూడా ఆరోగ్యంగా ఉంటామో